నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నేను ప్రొఫెషనల్ కాదు, నేను నేర్చుకుంటున్నా. మీరందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఎలా నేర్చుకుంటున్నాను, నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో అదే ప్రాక్టీస్ అయిద్దని ఇలా వీడియో చేస్తున్నా. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. అలీఫ్, బా, త, సా, జీమ్, హా, ఖా. ఇప్పుడు మనం ఈ లెటర్ ఖా. ఓకే, అలీఫ్ త్వరగా చదవకూడదు, అలా స్లోగా చదవకూడదు. అలీఫ్. బా, బా అనేటప్పుడు తడి భాగం ఉండిద్ది కదా, పెదాల తడి భాగం అంటే లోపల. సో ఆ 2 పెదాలు అలా తడి భాగంతో మనం పలకాలి. బా, పెదాలు తడి భాగం. బా. తా చదివేటప్పుడు పళ్ళ వరుస, ఈ 2 పళ్ళు ఉన్నాయి కదా, ఆ పంటికి ఆ టంగ్, టిప్ ఆఫ్ ద టంగ్ యొక్క అదే నాలుక యొక్క ఫస్ట్ భాగం ఇక్కడ టచ్ అవ్వాలి. థా. సా. సా అని వచ్చేటప్పుడు ఇది మన పళ్ళు. ఇక్కడ మీరు టంగ్ చూస్తున్నట్టయితే స్లైట్గా కుడివైపు ఎడం వైపు సా. కొంచెం మీరు చెయ్యి నోటి దగ్గర పెట్టినట్లయితే సా పలికేటప్పుడు నోట్లో నుండి గాలి వచ్చేది అనమాట. ఈ టంగ్ అనేది ఈ లాస్ట్ ఈ ఏమంటారు ఎడమ వైపు 2 పళ్ళకి టచ్ అవ్వాలి. ఓకే. సా. ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టు జీమ్, హ,